ప్రయారిటీ ఈ అంశాలన్నీ కూడా పెట్టి మన రాజ్యాంగాన్ని రూపొందించుకుంటే ఎప్పుడు దాన్ని సమూలంగా మార్చడానికి కావాల్సిన ప్రయత్నాల్లో ఇదొక మెట్టు. సిఏ అనేది ఒక మెట్టు. ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కావాల్సిన ప్రయత్నంలో ఇది చేస్తూ ఇది కానీ సక్సెస్ అయితే మొత్తం రేపు రాజ్యాంగాన్ని మార్చేసి ఈ మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి కావాల్సిన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. అందుకనే మనం వెనక్కి పోతున్నామా ముందుకు పోతున్నామా? ఎక్కడైనా కానీ ప్రపంచ చరిత్రలో ఏం చూసుకున్నా కానీ మనం అడ్వాన్స్ అవుతున్న పరిస్థితి ఉంది. ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ ద్వారా మనం సరుకులు కొనుక్కున్నాం, కానీ ఇప్పుడేంటి ఆన్లైన్లో సరుకులు మనకు వస్తున్న పరిస్థితి. మరి ఇటువంటి అడ్వాన్స్మెంట్ ఉన్న పరిస్థితిలో మనం వెనక్కి పోకుండా ఈ మనువాద సంస్కృతిని మనువాద రాజ్యాంగాన్ని రాకుండా అడ్డుకోవడానికి కావాల్సిన ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు న్యాయవాదులు ముందుండి పోరాటం చేశారు కాబట్టి, వాళ్ళు త్యాగాలు చేశారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనం రూపొందించుకోవడం అనేది జరిగింది. అందుకనే ఏ న్యాయవాదులు ప్రజలైతే కలిసి ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మళ్ళీ ఈ రాయల పైన ఈ ప్రజల పైన ఉందని మేము భావిస్తున్నాము. అందుకనే ఈ సిఏఏ సమస్య ఇదేదో ఒక మతాన్ని ఒక కులాన్ని అని మేము అనుకోవటంలో మొత్తం ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సమస్యగా ఉంది కాబట్టి దీన్ని మొత్తంగానే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం చెప్తున్నారు, మన చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ప్రజలకి ఈ కొన్ని మతాల వాళ్ళకి అవకాశం కల్పిస్తూ మిగతా వాళ్ళకి ఇయటం లేదు అని చెప్పి, మరి పక్కనే ఉన్న శ్రీలంకలో హిందువులు ఉన్నారు.